నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిపారని అసత్యాలు మాట్లాడారు. వెంటనే పవన్ కళ్యాణ్ దుర్గా గుడికి వెళ్లి మెట్లు కడిగారు. తిరుపతి అపవిత్రమైందంటూ సంప్రోక్షణ చేశారు. దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నానా యాగి చేశారు. కానీ సుప్రీంకోర్టు సిబిఐ అలాంటిదేమీ లేదని తేల్చింది. దేవుడే కనుక శిక్ష వేస్తే తిరుపతిపై పాపం మాటలు మాట్లాడిన వారికి కోసి కారం పెట్టడా అని మండిపడ్డారు పేర్ని నాని. ఏం మాట్లాడాడు తెలుసా? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె కలిపి జగన్మోహన్ రెడ్డి జనాలకి తిని భక్తులకి ప్రసాదం పెట్టాడు అని చెప్పి మాట్లాడాడు. ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వాళ్ళు. ఈయన ఈ మాట అనగానే వెంటనే ఇది దుర్మార్గం, కిరాతకం, దేవుడి ప్రసాదంలో పంది కొవ్వు కలుపుతారా అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కడిగేశాడు. దుర్గ గుడికి వెళ్ళి మెట్లు కడిగేసేసి రొప్పుతా ఆయాసపడతా ఒగురుస్తా మెట్లు ఎక్కినట్టున్నాడు. ఎక్కి మళ్ళీ దిగి వ్యాన్ ఎక్కి తిరుపతిలో ఐఎమ్ అన్అపాలజెటిక్ సనాతన్ని అని పెద్దగా రంకెలేసి అరుపులేసి అసలు మా హిందూ మతాన్ని జగన్మోహన్ రెడ్డి ఇట్ట చేస్తున్నాడు, అసలు దేవుడినా అదా ఇదా అన్నాడు. కోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్షీట్ వేసింది? ఇంతకన్నా పాపం కొట్టలేదు. దాంట్లో గొడ్డు కొవ్వు కానీ లేదా పంది కొవ్వు కానీ చేప నూనె కానీ కలవలేదు. ఇది అబద్ధం అని చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్లో ఇన్ని అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. వీళ్ళు మొత్తం ఢిల్లీ వాళ్ళు కాదు, 3 ఇక్కడ వాళ్ళే ఉన్నారు. ఇదంతా చేశారు కదా. మరి ఈ పాపపు మాటలు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? ఇంత పాపం చేసినటువంటి లేదా సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా ఇంత అపహాస్యం పాలు చేసి, హిందూ మతాన్ని అపహాస్యం పాలు చేసి, ప్రజల నమ్మకాన్ని, భక్తుల నమ్మకాన్ని అపవిత్రం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా? మెట్లన్నీ వీళ్ళకి ఒళ్ళంతా వాతలు పెట్టాలా పెట్టక్కర్లేదా? తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి, ఈ అధికారం కోసం దేవుడిని అడ్డం పెట్టుకోవటం, దేవుడి ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం, భక్తుల మనోభావాలను అడ్డం పెట్టుకోవటమా? వీరొక్కలే కాదు, వీరి మాటలను నమ్మి ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ మాటలను నమ్మి చాలామంది ప్రవచనకారులు, చాలామంది కాషాయ బట్టలోళ్ళు, ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక ఆవిడ రైల్లో, ఆవిడ ఎవరో పేరు తెలియదులే, హైదరాబాద్లో రైలు ఎక్కి భజన చేసుకుంటూ అమ్మో జగన్మోహన్ రెడ్డి కలిపేశాడు భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళందరినీ ఏం చేయాలి? కోసి దేవుడు నిజంగా దేవుడు అని వీళ్ళకి ఈ భూమి మీద శిక్ష చేస్తే కోసి కారం పెట్టద్దు అసలు దేవుడు? ఇంత దుర్మార్గమా వీళ్ళు, ఇంత కిరాతకమా? ఇవాళ ఈవో శ్యామలరావు గారిని ఏం చేయాలి? తను ఈవోగా ఉన్నాడు. ఈ వెంకయ్య చౌదరిని ఏం చేయాలి? ఈ పాపం చేసినటువంటి వీళ్ళు, ఈ పాప ప్రచారాన్ని చేసిన వాళ్ళు పైగా సంప్రోక్షణ చేస్తారు అని చెప్పి, హోమాలు చేశాం, వాస్తు పూజ చేశామని చెప్పని వీళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు మీరు.
వెళ్ళిపోతామంటే జనమే చొక్కి చంపేస్తారే, దాని గురించి కాదే. దేవుడు వేసేటువంటి శిక్షకు మాత్రం మీరు తప్పుకోలేరు. కోర్టులు తప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టినటువంటిది కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చిన ఇవాళ ముఖ్యమంత్రి అయి ఆ కేసులు మూసేసుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వేసే శిక్షణ మాత్రం పవన్ కళ్యాణ్ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవో శ్యామలరావు కానీ, లేదా వెంకయ్య చౌదరి కానీ తప్పుకోగలరా అని అడుగుతున్నాను. ఇవాళ అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలక్కర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. 2026 గాను కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల జాబితాను విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, ఇక క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. బాలీవుడ్కు విశేష సేవలందించిన సినీ నటుడు ధర్మేంద్రకు మరణ అనంతరం పద్మవిభూషణ్ ప్రకటించారు. కేటీ థామస్, అలాగే ఎన్ రాజన్, పి నారాయణ్, కేరళ మాజీ సీఎం అచ్యుతానందకు మరణ అనంతరం పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని పద్మభూషణ్ వరించింది. నటుడు మమ్ముట్టి, జార్ఖండ్ మాజీ సీఎం సిబు సోరెన్, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్కు కూడా పద్మభూషణ్ దక్కింది. ఇక ఏపీ, తెలంగాణకు చెందిన 11 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. ఏపీ నుంచి 4గురికి, తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ దక్కింది. సినీ నటుడు బాబు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, అలాగే పాల్కొండ విజయ్ ఆనందరెడ్డికి పద్మశ్రీ దక్కింది. అలాగే గర్మెల్ల బాలకృష్ణ ప్రసాద్, డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామారెడ్డి మామిడి, వెంపటి కుటుంబ శాస్త్రి, అలాగే గూడూరు వెంకట్రావు, దీపికారెడ్డి, గద్దెమనుగు చంద్రమౌళికి పద్మశ్రీ అవార్డు దక్కింది. క్రీడా విభాగంలో రోహిత్ శర్మ, అలాగే హర్మన్ ప్రీత్ కౌర్, ప్రవీణ్ కుమార్కు పద్మశ్రీ పురస్కారం లభించింది. పద్మ అవార్డు విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ పనితీరు, నిబద్ధత, సేవా ప్రతిభకు గుర్తింపు లభించిందన్నారు. పద్మ అవార్డులు విజేతలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాతలు అని కొనియాడారు మోదీ. పద్మ పురస్కార విజేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. 2026వ సంవత్సరానికి గాను కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించిన సందర్భంగా తమ విశిష్ట సేవలతో దేశానికి, తెలుగు రాష్ట్రాలకు పేరు తెచ్చిన విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు వైఎస్ జగన్. వివిధ రంగాల్లో సాధించిన అత్యున్నత గుర్తింపు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నట్టు వైఎస్ జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మండిపడ్డారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే జరుగుతోందన్నారు. వ్యక్తిగత లబ్ధి కోసం చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు అనంత వెంకటరామరెడ్డి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం అనేది కూడా జరుగుతుంది. పేరుకు మాత్రం రాయలసీమ వాసిని నేను చెప్పుకోవడం, ఇక్కడ ఓట్లను కూడా కొల్లగొట్టుకునేది, కానీ చేసేది మాత్రం ఈ రాయలసీమకు మాత్రం శూన్యం. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా తెలంగాణ అసెంబ్లీలోనే 2 నెలల కిందట కూడా చెప్పడం కూడా జరిగింది. 45-50 రోజుల కిందట కూడా దీన్ని అంతా కూడా. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ పెద్ద జోక్యం ఉండదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత పాలకులు వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చుకున్నారని, ఇప్పుడు అలా జరిగే ప్రసక్తి లేదన్నారు. సర్వే చేసిన జనాభా ప్రకారమే రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం కానీ రిజర్వేషన్లు గతంలో జరిగినాయి కాబట్టి అటువంటి అపోహ కలిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొంత రిజర్వేషన్లు మార్చుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లా జరుగుతుంది అనుకున్నటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ మా ప్రజాపాలన ప్రభుత్వం మరి సర్వే ఆధారంగా సర్వే చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారంగా మాత్రమే, సాంకేతికంగా మాత్రమే, మళ్ళీ చెప్తాను, ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్,
అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు మరోసారి కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇస్తోందని మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేలు హడావుడి శంకుస్థాపన చేసి వెళ్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయని 2 ఏళ్ల నుంచి ఏమీ చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చి దన్న శిలాఫలకాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఏడుది లేదు, ఉట్టిదే శంకుస్థాపనలు వేస్తున్నారు. కానీ 2 ఏళ్ల నుంచి ఏం చేసిండు? శంకుస్థాపనలు వేసి పనులు పూర్తి చేయకుండా. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు షెడ్యూల్ ముందు 1 రోజు ముందు, 2 రోజుల ముందు, 3 రోజుల ముందు వచ్చి మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు శంకుస్థాపనల పేరు మీద మరోసారి పట్టణ ప్రజల్ని మోసం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. సింగరేణిపై ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన కిషన్ రెడ్డి కొత్తగూడెం ఏరియా పద్మావతి భూగర్భ గనిని సందర్శించారు. గనిలోకి దిగి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి మైనింగ్లో పనిచేస్తున్న మహిళా కార్మికులను అభినందించారు. సింగరేణి సంస్థ బలోపేతానికి కేంద్రం చేపట్టిన చర్యలను కార్మికులకు వివరించారు. సింగరేణిలో ఆధునిక టెక్నాలజీతో భద్రత, ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. సాధ్యమైనంత వరకు నూతన టెక్నాలజీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్విప్మెంట్స్ కానీ టెక్నాలజీ కానీ ఉపయోగించాలనేటువంటి విషయం అన్ని కంపెనీలకు కేంద్ర కోల్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెస్ట్ టెక్నాలజీ కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బొగ్గు స్కామ్ భట్టి విక్రమార్క అసత్యాలు చెప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ ను బొగ్గు స్కామ్ నుంచి తప్పించేందుకు భట్టి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఎట్లుందంటే భట్టి గారి ప్రెస్ మీట్ చూస్తే ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అనే సామెత గుర్తొస్తూ ఉంది. బొగ్గు స్కామ్పై స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా మాటల గారడితో 4 కాగితాలు చూపి మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నానికి భట్టి విక్రమార్క గారు చేశారు. అసలు ప్రశ్న ఏంటో ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సంబంధం లేని డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రజల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేసినారు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు. బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రతినిధులను అనుమతించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ ఛానల్ చర్చలో బీఆర్ఎస్ నేతలు ఎవరూ పాల్గొనొద్దని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు పట్ల ఏబిఎన్ ఛానల్ ప్రతినిధి వెంకటకృష్ణ వ్యవహరించిన తీరుకు పార్టీ తప్పుపట్టింది. డిబేట్కు పిలిచిన అతిథిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. గీతం విద్యా సంస్థల భూ కబ్జాను క్రమబద్ధీకరణ చేయడం దుర్మార్గమన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఎంపీ భరత్ కు 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇస్తే 5,000 కోట్ల భూమి దోచుకుంటున్నారని విమర్శించారు. గీతం విద్యా సంస్థలపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు అధికారం ఇచ్చారు, దాన్ని వీళ్ళ కుటుంబము భూ కబ్జాకి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఒకవైపు విశాఖ భూముల్ని తక్కువ రేటుకే తమ బెనామీలకి ముడుపులు తీసుకొని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు తమ కుటుంబ సభ్యులే ఎంత ఘోరంగా కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఏకంగా జీవీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది. గీతం విద్యా సంస్థ 54.79 ఎకరాల భూమిని కబ్జా చేసి దాన్ని వాడుకోవడమే కాకుండా ఇప్పుడు జీవీఎంసీ చిట్ట చివరి సమావేశంలో దానిని రెగ్యులరైజ్ చేస్తూ తీర్మానం పెట్టడానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో నేవీ ఆయుధ కర్మాగారం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే ఊరుకోబోమన్నారు. అడ్డుకున్న వారిని జైల్లో పెట్టించైనా నిర్మాణం కొనసాగిస్తామని హెచ్చరించారు. 12-13 లక్షల విలువ చేసే భూమికి 34 లక్షలు ఇస్తున్నామని, అంతకంటే ఎవరు ఎక్కువ ఇస్తారని ప్రశ్నించారు. కొయ్యలగూడెం, బోడిగూడెంలో పర్యటించిన ఎంపీ మహేష్ను నిర్వాసితులు కలిసినప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక 20-30 మంది కొంచెం ఏదో మాట్లాడారు, అన్న కూడా నా దగ్గరకు వచ్చి నేను చెప్పాను,
మీరు టెలిఫోన్ ఆపితే మాత్రం ఈసారి ఆగదు, మిమ్మల్ని ఇంట్లో జైల్లో కూర్చోబెట్టినా ఈసారి ప్రాజెక్ట్ కడతా చెప్పిన అంతవరకు కూడా తేకుండా చెప్పండి వాళ్ళందరికీ. మీకు భూమి కూడా 12-13 లక్షల భూమికి మేము 34 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. 34 లక్షలు 32 లక్షలు డబ్బులు ఇస్తున్నాం. ఇంక దానికంటే ఏమొస్తుంది? అక్కడ వద్దంటే ఇక్కడ మార్చింది. అందుకే సొంత పార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుమారుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. సిగ్గుంటే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడొద్దన్నారు. వారి శుభకార్యాలకు కూడా వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. ఎవడేం చేస్తున్నాడో, ఎవడు లాలూచీ పడుతున్నాడో తనకు తెలుసన్నారు. ఊరు మొత్తం పోయినా పర్వాలేదు, పేగులు తీసి రోడ్డు మీద పెడతానని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడే వారిని ఒంగోపెట్టి తంతానని బెదిరించారు. ఇలాంటి రాజకీయం చేసే బదులు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవాలంటూ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు విజయ్. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడు ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంజుమన్ భూముల స్వాధీనం నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నా మతపరమైన భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ నూతి ఫాతిమా ఆధ్వర్యంలో కోబేల్పేటలో ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించారు. ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా బుట్టాయిగూడెం మండలం గిరిజన గ్రామాల్లో సంచరిస్తోంది పెద్ద పులి. కొయ్యలగూడెం మండలం బిల్లిమిల్లి వద్ద తోటలో పెద్ద పులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. పెద్ద పులి కదలికలను డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో 11 పశువులను చంపింది. పెద్ద పులిని బంధించేందుకు బోన్లను సిద్ధం చేశారు అధికారులు. పెద్ద పులి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని సూచించారు. పశువులకు సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని గ్రామాల్లో దండోరా వేయిస్తూ అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద పులి సంచారం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లుకున్న విలువ వారి ప్రాణాలకు లేదని, అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్న దళితుల మీద దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటన్నారు. పిన్నెల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మందా సాల్మన్ సంస్మరణ సభ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు హాజరై నివాళులు అర్పించారు. ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మాన్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని వైఎస్ఆర్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. నాంపల్లి ఫర్నిచర్ షాపులో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బిల్డింగ్ యజమాని సతీష్ బచాను అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 5గురు మృతి చెందారు. అగ్ని ప్రమాద ఘటన అత్యంత దురదృష్టకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 5గురు మరణించడం బాధాకరమన్నారు. ఫర్నిచర్ దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందడంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో 5గురు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. ఘటన తనను కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా వనజ గ్రామంలో ఓ దళిత కుటుంబంలో 3 మృతి చెందిన ఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. కుటుంబం మొత్తం స్పృహ కోల్పోయి ఉన్న సమయంలో బంధువులు వారిని గుర్తించారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ కోసం ప్రయత్నించారు. అంబులెన్స్ సిబ్బంది సరిగ్గా స్పందించకపోవడం, సమయానికి రాకపోవడం కారణంగానే 3 ప్రాణాలు పోయాయని బంధువులు ఆరోపిస్తున్నారు. అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అంటూ గంటకు పైగా కాలయాపన చేయడంతో తమ కుటుంబ సభ్యులు 3 మృతి చెందారని కన్నీరు మున్నీరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐ మధుని కారు ఢీకొంది. ఘటనలో ఎస్ఐ మధుకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా దూసుకొచ్చిన కారు హైదరాబాద్ వైపు వెళ్లింది. నిజామాబాద్లో గంజాయి ముఠా కారుతో ఢీకొట్టిన ఘటనలో మహిళా కానిస్టేబుల్ పరిస్థితి విషమంగానే ఉంది. ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్కు తరలించారు. శనివారం కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు యత్నించిన మహిళా కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టింది గంజాయి ముఠా. ఈ దాడిలో సౌమ్య కిడ్నీకి గాయాలు అయినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో నిర్మల్కు చెందిన ఒక మైనర్తో పాటు సోహెల్ను పట్టుకున్నారు పోలీసులు. గంజాయి ముఠా సభ్యులు మతిన్, రహీద్ ఇంకా పరారీలో ఉన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి అఫ్రోజ్ కోసం గాలిస్తున్నారు. నిందితులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ భూతం మరోసారి పడగ విప్పింది. పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ వద్ద 5గురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. 5గురు విద్యార్థులు ఒకే కాలేజీకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు పోలీసులు. కర్నూలు గణేష్ నగర్లో అమానుష ఘటన జరిగింది. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలి ఘాతుకానికి తెగబడింది. ప్రియుడు భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చింది. ప్రియుడు వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని కక్ష పెంచుకున్న వసుంధర ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ నెల 9న స్కూటీపై వెళ్తున్న మహిళను వాహనంతో ఢీకొట్టింది. కింద పడిపోయిన ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించి HIV ఇంజెక్షన్ చేసింది. దీంతో బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఇక మహిళా సాధికారత సాధన దిశగా దేశం అడుగులు వేస్తుందని తెలిపారు. విదేశీ పాలనా సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు ప్రాణత్యాగం చేసిన వీరులకు నివాళులర్పించారు. उसी दिन हमने अपने संविधान को पूरी तरह से लागू किया. लोकतंत्र की जननी भारत भूमि उपनिवेश के विधि विधान से मुक्त हुई और हमारा लोकतंत्रात्मक गणराज्य अस्तित्व में आया. हमारा संविधान विश्व इतिहास में आज तक के सबसे बड़े गणराज्यों का आधार ग्रंथ है. हमारे संविधान में निहित न्याय, स्वतंत्रता, समता और बंधुत्व के आदर्श हमारे गणतंत्र को परिभाषित करते हैं. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనడానికి భారత్కు వచ్చారు ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ ఆంటోనియో లూయిస్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భారత సైనికులు ఆంటోనియోకు ఘన స్వాగతం పలికారు. రేపు జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. అమెరికా రాయబారి ట్రంప్ సన్నిహితుడు సెర్గియో గోర్తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య భద్రత, వాణిజ్యం, సంక్లిష్ట టెక్నాలజీల్లో సహకారం వంటి అంశాలు పురోగతి సాధించేలా చర్చలు జరగనున్నట్టు ఎస్ జయశంకర్ గోర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కీలక దశలో ఉన్న వేళ ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో 25% టారిఫ్లను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. టారిఫ్ల విషయంలో ఏ దేశాన్ని వదలటం లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.
తాను చెప్పినట్లు వినని తన దారిలోకి రాని దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్నారు. మొన్న భారత్, చైనా, నిన్న యూరోప్ దేశాలపై టారిఫ్ వార్కు దిగిన ట్రంప్ ఇప్పుడు కెనడాపై పడ్డారు. తనకు ఎదురు చెబుతోందన్న కారణంతో బెదిరింపులకు దిగారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై కెనడా ముందుకు వెళ్తే ఆ దేశం నుంచి తాము దిగుమతి చేసుకునే వస్తువులపై 100% సుంకాలు విధిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. గౌహతిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో ఇవాళ జరుగుతున్న 3వ టీ20లో టీమిండియా బౌలర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థిని 153 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్లో బుమ్రా మహోగ్ర రూపం దాల్చారు. తన కోట 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ పార్క్ హయత్లో జరిగింది. తమ మూవీకి హిట్ అందించిన ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. మన వ్యక్తిత్వం, ఆలోచనలే మనకు విజయాన్ని అందిస్తాయన్నారు. కెరీర్ విషయంలో కేర్నెస్ ఉంటే విజయం సాధించలేమన్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని మళ్ళీ పునరావృతం చేసినటువంటి, మాకు ఇంత ఆనందాన్ని పంచిచ్చేటువంటి తెలుగు ప్రేక్షకులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆహార్యం కానీ, మన థాట్స్ కానీ, మన స్వభావ భావాలు కానీ, ఇవన్నీ మన వ్యక్తిత్వం కానీ ఎలా ఉంటుందో అలాగే మనకి రిజల్ట్ కనబడుతుంటుంది. ఆ అద్దం కూడా మనం అలాగే చూస్తుంది, ఇండస్ట్రీ కూడా అలాగే మనకి రిజల్ట్ ఇస్తుంటుంది. నీ వ్యక్తిత్వం బాగుండాలి, నీ అప్రోచ్ బాగుండాలి, నీ కష్టం బాగుండాలి, అంతకంత రిజల్ట్ ఇస్తానే ఉంటుంది ఇండస్ట్రీలో. దీన్ని కేర్లెస్గా ఉన్నా సరే, ఒక యాటిట్యూడ్తో ఉన్నా సరే, చూద్దామని అప్రమకంతో ఉన్నా సరే, అది కూడా నీ పట్ల అప్రమకంగానే ఉంటుంది. ఏది అంతంత మాత్రంగా చూస్తుంది. నేను అనుభవపూర్వకంగా చెప్తాను. ఈ బిడ్డైనా అవని, ఆడబిడ్డ అవని, మగబిడ్డ అవని ఇండస్ట్రీలో రాణించాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది గొప్ప ఇండస్ట్రీ అండి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు, అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.